నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టే ముందండి, చాలామంది జీవన యోగాలో మనము ప్రతిరోజు నిరంతరంగా యోగా చేసే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు పెరిగిందో చెక్ చేసుకోవటానికి ఒక చిన్న ఛాలెంజ్ అండి. నేను చేసి చూపిస్తాను, ముందుగా చూడండి, ఆ తర్వాత ట్రై చేయండి. ఇలా మీరు ఒకవేళ చేయగలిగితే మనకి చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టే. కాబట్టి చూసేద్దామండి ఛాలెంజ్ ఏంటో. ముందుగా మనము స్లీపింగ్ పొజిషన్లో శవాసనాలో రెస్ట్ చేస్తాము. చూడండి, కొంచెం ఫాస్టర్ పేస్గా చేస్తాను. చూసారు కదండి, ఒక చిన్న ఛాలెంజ్ని అయితే నేను చేసి చూపించాను. మీరు ఒకవేళ ఈ ఛాలెంజ్ని చేయగలిగితే మీరు చేసి ఆ వీడియోని కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూస్తాను. అలాగే మీ ఈ యోగా సాధనాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఇది ఒక చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుందని. కాబట్టి ట్రై చేయండి. ఇది చూడటానికి కొంచెం కష్టంగా మీకు అనిపించినా మీరు మీ శరీరం సహకరిస్తే ఈజీగా చేయగలుగుతారండి. శరీరం సహకరించకపోయినా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుందండి మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీకు ఎక్కువ స్టిఫ్నెస్గా ఉంటే మీరు ఎంత వర్క్ చేయాలి మీ ఆరోగ్య విషయంలో తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము వార్మప్స్తో. నేను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి మీరు ఆ పొజిషన్కి వచ్చేసి శ్వాసని తీసుకుంటూ నెక్ని సెంటర్లో ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. ఈ మూమెంట్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చేతు వేలని మనము క్లోజ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ ఓపెన్ చేయండి, శ్వాసని వదులుతూ క్లోజ్ చేయండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. మీకు కుదిరితే కొంచెం ఫాస్టర్ పేస్గా చేయండి. ఇంకొంచెం ఫాస్టర్ని పెంచండి. మెల్లగా రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోని మీరు ఫీల్ అవ్వచ్చండి. ఒకవేళ ఫాస్టర్గా చేస్తే ఇంకా ఫింగర్స్ కూడా మన బాడీలో మంచి మేజర్ జాయింట్సే కాబట్టి తప్పకుండా ఈ మూమెంట్స్ని ప్రతిరోజు చేయండి. నెక్స్ట్ మనము శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున వెళ్తూ ఎంత అయితే అంత కిందికి బెండ్ అవుతూ మళ్ళీ పైకి లిఫ్ట్ అవ్వటానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్ మూమెంట్ని అయితే చేయాలి. రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. ప్రతి ఎక్సలేషన్తో ఇంకొంచెం కిందికి బెండ్ అవుతూ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈ మూమెంట్ చాలా చిన్నగా అనిపిస్తుందండి, కాకపోతే మనకి ఈ భాగంలో మనం బెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు మంచి ప్రెషర్ పడుతుంది. అలాగే వేస్ట్కి నడుము కూడా చాలా వరకు ఫ్యాట్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ
కుడి కాలని మాత్రమే ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళ తొడని మీ 2 చేతులతో హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కుడి కాలని మాత్రమే పైకెత్తుతూ మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు డౌన్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు చిన్న మూమెంట్ అయితే చేద్దామండి. 2 కాళ్ళ వేళ్ళని సైడ్స్కి తీసుకెళ్ళండి, మళ్ళీ రిటర్న్ చేయండి. ఈ మూమెంట్ చేయటం వల్ల హిప్ దగ్గర ఉన్న టెన్షన్ అలాగే కాళ్ళల్లో ఉన్న టెన్షన్ని మనం తీస్తున్నాం. కాబట్టి మనం కలిసి ఈ ప్రాక్టీస్ని చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వక్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఈ ఆసన చేయడానికి సిట్టింగ్ పొజిషన్ నుంచే చేయాలి కాబట్టి నేను దండాసనాలోకి వచ్చేస్తున్నానండి. 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మనం 2 చేతుల్ని సైడ్కి ప్లేస్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చుంటున్నాము. ఇప్పుడు మెల్లగా కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి మోకాలు పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. అలాగే కుడి చేతిని వెనకాల పెట్టండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ చూడండి. ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర తీసుకొస్తూ మనము హ్యాండ్ని చూడండి, నేను కుడి కాళ్ళ దగ్గర పెడుతూ వెనకాల వైపున చూస్తూ ట్విస్ట్ అవుతున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతిని పైకి లిఫ్ట్ చేసి మెల్లగా ముందుగా చేతిని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చాలామంది చేసే కామన్ మిస్టేక్ అండి, మనము ఇక్కడి నుంచే ట్విస్ట్ అవ్వాలని ట్రై చేస్తాము, అప్పుడు కుదరదండి. కాబట్టి ఆర్మ్ పిట్ని తీసుకొని రావాలి. అది ఎలా తీసుకొని రావచ్చు అంటే ఎంతైతే అంత మన ఆర్మ్ పిట్ని ఎంతైతే అంత క్రాస్ చేయటం వల్లే మనకి లెగ్ని హోల్డ్ చేసి ట్విస్ట్ చేయటం పాసిబుల్ అవుతుంది. కాబట్టి అలా చేయటానికి ట్రై చేయండి. ఇదండి వక్రాసన. మనము ఆసన చేసే ముందండి నేను మొదట్లో చెప్పాను, ప్రయత్నించడం చాలా అవసరం. ఎంత కష్టమైన ఆసన అయినా కానివ్వండి, అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయండి. అలా అని ప్రయత్నించకుండా ఆగిపోతే మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి మనము ఎంతో అంత ప్రయత్నించటం వల్లే మనకి సక్సెస్ అన్నది దొరుకుతుందండి. మనం చూసాం కదండి, వక్రాసన చేసేటప్పుడు ట్విస్ట్ అయ్యాము. కాబట్టి ఈ భాగంలో ప్యాంక్రియాస్ అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇక్కడ ఉన్న వాటిని స్క్వీజ్ చేస్తున్నామండి. అంటే మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి ట్విస్టింగ్ ఆసనాలు. కాబట్టి ఎంతైతే అంత ట్విస్ట్ అవుతూ ఆసనాన్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వముఖ శ్వానాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను ఒక పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా మనము సీటుని పైకెత్తుతూ ఛాతీని మన కాళ్ళ వైపున పుష్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ చూడండి, మీ సీటుని కిందికి పుష్ చేస్తూ మీ ఛాతీని ఓపెన్ చేయండి. అలాగే యాంకిల్స్ని రెస్ట్ చేయండి. ఇప్పుడు ఒక కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ రిలాక్స్ చేస్తూ ఇంకో కాళ్ళని పైకెత్తండి. మనము ఈ ఆసనాన్ని ఇలా కూడా చేయొచ్చండి. ముందుగా అధోముఖాలోకి వచ్చి శ్వాసని తీసుకుంటూ ఊర్ధ్వముఖ చేస్తూ కాళ్ళని లిఫ్ట్ చేయండి. ఇదండి ఊర్ధ్వముఖ శ్వానాసన. ఒక్క లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తూ వేరియేషన్ అయితే చేసాము. ఈ ఆసన చేసేటప్పుడు మనకి కంప్లీట్గా హ్యాండ్స్ మీద వెయిట్ పడుతుంది కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే మన సీటుని కిందికి పుష్ చేసినప్పుడు అబ్డామినల్ రీజియన్ ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఛాతీని ఓపెన్ చేస్తున్నామండి. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ కూడా చేస్తుంది. వన్ లెగ్ని లిఫ్ట్ చేసేటప్పుడు కంప్లీట్ లెగ్ని మన మజిల్స్ని కాంట్రాక్ట్ చేసి లిఫ్ట్ చేయటం వల్ల లెగ్ మజిల్స్ టోన్ అవుతాయి. అలాగే కాళ్ళు కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మోకాళ్ళని డ్రాప్ చేస్తూ శిశువాసనాలు రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనంలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి ఊర్ధ్వముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నానండి. ముందుగా మనము శవాసనాలు రెస్ట్ చేస్తూ రెండు చేతులని భుజాలకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళ బొటన వేలని బొటన వేలు చూపుడు వేలు మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుగా పైకెత్తండి. ఇక్కడ మీకు కంఫర్టబుల్గా ఉంటే చూడండి, చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏముంటుందండి, తలని ఇలా పైకెత్తుతారు, కాళ్ళని ఇలా వదిలేస్తారండి. కిందున్న కాళ్ళని స్ట్రైట్గా ఉంచండి. అలాగే హెడ్ని రిలాక్స్ చేయండి. మెల్లగా ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. అలాగే ఎడమ వైపున చూడండి.
మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి మెల్లమెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, సూప్త పాదాంగుష్ఠాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇక్కడ 2 మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కాళ్ళని హోల్డ్ చేయడం చాలా మంది వరకు కష్టంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళకి ఈ యోగా స్ట్రాప్ హెల్ప్ తీసుకొని కాళ్ళని హోల్డ్ చేయొచ్చండి. అలాగే కాళ్ళని సైడ్కి స్ట్రెచ్ చేసేటప్పుడు మనకి ఈ భాగంలో అంటే హిప్ రీజియన్లో మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కాళ్ళల్లో మన వెనకాల భాగానికి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని ఆమ్స్ట్రింగ్స్ అంటారండి. ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. లెగ్స్లో స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మనము నెక్ దగ్గర మంచి స్ట్రెచ్ చూడొచ్చు. అలాగే లెగ్ని హోల్డ్ చేసినప్పుడు షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇదే ఆసనాన్ని మనం నిల్చొని ఒకటే కాళ్ళపైన బ్యాలెన్స్ చేసి కూడా చేయొచ్చండి. దాన్ని వేరే ఆసన అంటారు. అది కష్టంగా ఉన్న వాళ్ళకి ఇలా మనము సూప్త అంటే పడుకొని ఈ ఆసనాన్ని చేయటం వల్ల మనకి సులువుగా చేయొచ్చు. ఆ ఆసన వల్ల కలిగే లాభాలన్నీ ఈ ఆసనాలో దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది మనము మన ఈ లైఫ్ స్టైల్కి అంటే ఎక్కువగా నైట్ షిఫ్ట్స్ చేస్తూ మనం ఎక్కువగా నైట్ టైంలో ఫుడ్ తీసుకోవటం ఇలా చేస్తున్నామండి. దానివల్ల మనకి చాలా వరకు ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి చూడండి, మీ బాడీని అలవాటు చేయండి. ఈ టైంకి నేను ఫుడ్ పెడతాను అని. అప్పుడు మన లోపల సిస్టమ్ కూడా అచ్చా ఈ టైంకి డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేయాలి అన్నది మన బాడీ కూడా అడాప్ట్ చేసుకుంటుందండి. మన బాడీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసామంటే ఏది మనం ఎలా అలవాటు చేస్తే శరీరం అలా అలవాటు పడుతుందండి. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ టైంకి ఫుడ్ తీసుకోవటం ఇలాంటిది అలవాటు చేయటం వల్ల బాడీకి న్యూట్రిషన్ దొరుకుతుంది. అలాగే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.